ఆఖరిగా మాట్లాడవలసిందిగా కోరుతున్న మందకృష్ణను. థ్యాంక్ యూ సో మచ్. హలో, అమరులు, కీర్తిశేషులు ముచ్చర్ల సత్యనారాయణ గారి జయంతి సభకు అధ్యక్ష వహించిన సోదరులు పృథ్వీరాజ్ యాదవ్ గారికి, ఈ వేదిక మీద ఉన్న అందరి పక్షాన మనందరి సోదరి విప్లవ గాయని విమలక్క గారికి, ఈ జయంతి సభను జయప్రదం చేయడానికి మధ్యాహ్నం చేరి ఇప్పటి వరకు ఎంతో ఓపికతో ఉన్న పెద్దలు అమరులు సత్యనారాయణ గారి అభిమానులు, ఆయన ఆశయాల కోసం పాటుపడాలని వచ్చిన ప్రతి ఒక్కరికి, పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులకు మరియు కళాకారులైన ప్రతి ఒక్కరికి ముందుగా నా ఉద్యమ నమస్సులు. నాకు పెద్దలు ముచ్చర్ల సత్యనారాయణ గారితో ఇద్దరిది ఒకటే జిల్లా అయినప్పటికీ వరంగల్ ఎక్కువ సంబంధం కలిగి లేను నేను. ఒకసారి ఈ మధ్య కాలంలో అంటే 10 ఏళ్ల క్రితం 10-12 ఏళ్ల క్రితం ఒక సందర్భంలో తెలంగాణ అమరుల గురించి ఆలోచించే సమయం వచ్చింది. మొన్నటి ఉద్యమంలో చాలామంది మన పేద వర్గాల బిడ్డలే అమరులయ్యారు. అందులో 100% మన బీసీ, ఎస్సీ, కొంతమంది మైనారిటీ పిల్లలు, అగ్రకులాల్లో కొంతమంది పిల్లలు, ఒక 5-6 రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన పిల్లలు చనిపోయారు. ఒక సందర్భం వచ్చింది, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ చరిత్ర కొంత మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది, కానీ 69లో చనిపోయిన వాళ్ళ చరిత్ర దాదాపు 369 మంది చనిపోయినరని, చంపబడ్డారని చెప్పి అనుకుంటున్న సమయంలో ఆ చరిత్ర ఎవరికి ఎక్కువ తెలుస్తుంది అని అనుకున్నప్పుడు నాకు చాలామంది చెప్పిండ్రు, మన పృథ్వీరాజు దగ్గరికి వెళ్తే పృథ్వీరాజు గారి నాన్న ముచ్చర్ల సత్యనారాయణ గారికి ఆ అనుభవం అవగాహన ఉంటుందని చెప్పి చెప్పడం వల్ల, అంతకుముందు కొన్ని సందర్భాల్లో మాత్రమే తమ్ముడితో పృథ్వీతో కొంత పరిచయాలు, కొన్ని సమస్యల మీద కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్న పరిచయాలు ఉండడం వల్ల నేను ఫోన్ చేసి పోవాల్సి వచ్చింది. ఎందుకు పోవాల్సి వచ్చిందంటే, అమరుల తల్లుల కడుపుకోత మహాసభ అని నిజాం కాలేజ్ గ్రౌండ్లో లక్షలాది మంది ప్రజలతోనూ 1000 అమరుల కుటుంబాలతో పెట్టాం. వేదిక మీద 1000 మంది అమరుల కుటుంబాలను పిలిచాం. దానికి అమరుల తల్లుల కడుపుకోత మహాసభ అని చెప్పి ఈ కరపత్రం తీశాం. అమరుల తల్లుల కడుపు మొత్తం మహాసభ. ఎందుకు అమరుల తల్లుల కడుపుకోత మహాసభ పెట్టాల్సి వచ్చింది అన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్న దశలో చివరి ఘట్టంగా సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారు వర్గం చివరి ప్రయత్నంగా ఇక తెలంగాణ ఎట్లా ఇచ్చే అవకాశం వస్తుంది కాబట్టి కనీసం హైదరాబాద్నన్నా కాపాడుకోవాలని చెప్పి యూటీఎన్ చేద్దామనే ఆలోచన కేంద్రానికి ఉన్న సందర్భాలు అప్పుడు ఎక్స్పోజ్ అయినాయి. అప్పుడు ఎవరు ముందుకు రాని పరిస్థితిలో యూటీ అంటే యుద్ధమేనని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఆర్పిఎస్ చొరవ తీసుకొని వేలాది మంది విద్యార్థులతో సభ పెట్టింది. సభ కంటే ముందు
యూటీ పరిశీలనలో ఉన్నది. సభ తర్వాత యూటీ పరిశీలన లేదు, హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇవ్వడానికే సిద్ధపడుతున్నట్టుగా ప్రకటనలు వచ్చినాయి. అంటే ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ముందుకెళ్ళినట్టే అని అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ ప్రచారం ఏం చేసింది, టీఆర్ఎస్ ప్రచారం ఏం చేసింది అనేది క్షుణ్ణంగా నేను ఆలోచించాను. కాంగ్రెస్ ఏం చేసిందంటే, కాంగ్రెస్ శ్రేణులందరూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ, ఇది కాంగ్రెస్ వాళ్ళ వాదన. ఇక తెలంగాణ తెచ్చింది కేసీఆర్, ఇది టీఆర్ఎస్ వాళ్ళ వాదన. ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్ అంటుంది, తెచ్చింది కేసీఆర్ టీఆర్ఎస్ అంటుంది. అంతవరకే అంటుండ్రా అంటే ఇంకో 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 దాన్ని జోడించారు. ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ దేవత అనేమో కాంగ్రెస్ వాళ్ళు అంటారు, తెచ్చిన కేసీఆర్ ఏమో తెలంగాణకు జాతిపిత అని వీళ్ళు అంటారు. అప్పుడు నేనన్నా, మరి సచ్చినోళ్ళు ఏమవుతారో గది చెప్పండి అని చెప్పి నేను ముందుకు వచ్చాను. ఇచ్చినోళ్ళు దేవతలు అవుతే, తెచ్చినోళ్ళు జాతిపితలు అవుతే 10,000 మంది పిల్లలు ఎందుకు చనిపోయినారు? ఇచ్చేటోళ్ళు సకాలంలో ఇస్తే 1000 మంది చనిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తెచ్చినమని చెప్పేటోళ్ళు సకాలంలో తెస్తే 1000 మంది ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? అంటే అర్థం చేసుకున్నది ఏంటంటే, 1000 మందికి పైగా పేద వర్గాల బిడ్డల ప్రాణత్యాగాలను తెలంగాణ రాకముందే చనిపోయినప్పుడు ఎట్లా భౌతికంగా సమాధి చేశాం, కానీ అమరుల త్యాగాలను కూడా సమాధి చేసే కుట్ర జరుగుతున్నప్పుడు ఆ అమరుల త్యాగాలను ఎత్తిపట్టడం కోసమే అమరుల తల్లుల కడుపుకోత మహాసభ అనేది పెద్ద సభ పెట్టేశాం. 1000 మంది కుటుంబ సభ్యులతో పెట్టేశాం. ఆ సమయంలో అంతకుముందున్న అమరుల త్యాగాలు ఏవైతున్నాయో వాటిని తెలుసుకోవడం కోసం తిరుగుతూ నేను పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పి పృథ్వీకి కాంటాక్ట్ చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో మాత్రమే 1 గంట 2 గంటల సేపు అన్ని విషయాలు కొంత మాట్లాడుకున్నాం. ఆ సమయంలో అక్కడనే అందరం కలిసి భోజనం చేశాం. అది నాకు ఒక అనుభవం పెద్ద ఆయనతోటి. కానీ అంతకుముందే నాకు ఒక ఘర్షణ పూరితమైన అనుభవం ఉన్నది పెద్ద ఆయనతో నాకు. ఇది నేను ఎప్పుడు పృథ్వీ కూడా చెప్పలే. నేను ఇంటికి వచ్చినప్పుడు కూడా పెద్ద ఆయన గుర్తు చేయలే, బాధపడతాడేమోనని చెప్పి. అది 82, 83 ప్రాంతం సమయం. ఇద్దరి మధ్యలో ఘర్షణ ఏం జరగలేదు. అప్పుడు నేను మా ఊరుకు రాడికల్ యువజన సంఘం యూత్ లీగ్ ఆర్వైఎల్కు కార్యదర్శిగా మా ఊర్లో ఉన్నా. ఇది 82, 83 సమయం. మా ఊర్లో మా మీద దాడులు, హత్యలు, ఇవన్నీ గొడవలన్నీ జరుగుతున్న సమయంలో మేము వాళ్ళని తిప్పికొట్టే ప్రయత్నంలో మేము ఉన్నాం. చాలా దాడులు, ప్రతి దాడులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు పీపుల్స్ వార్ ఎన్నికలను బహిష్కరించే కార్యక్రమం చేపట్టింది. బూటకపు ఎన్నికలను బహిష్కరించండి అని. బూటకపు ఎన్నికలను బహిష్కరించండి అని అన్నప్పుడు మేము ఊరు నుంచి మాదిగవాడకు రావాలంటే చర్చి కాడ నుంచి లోపలికి రావాలి. మా ఊర్లో చర్చికి దారిలో, అంటే ఊరు నుంచి లోపలికి వచ్చే ప్రధాన దారిలో ప్రధాన బ్యానర్ కట్టేశాం, బూటకపు ఎన్నికలను బహిష్కరిస్తున్నాం, రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారానికి ఇక్కడ అవకాశం ఇవ్వం. ఇది వాయిస్. అదే ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా పెద్దలు ముచ్చర్ల సత్యనారాయణ గారు ఊర్లో ఉండబడే అంతకుముందే కొంత బలహీన వర్గాలు అనబడుతున్న మనోళ్ళతోటే అక్కడ దళితుల మీద దాడులు జరుగుతున్న సమయం, కాపు మున్నూరు కాపు ఈ విషయంలో దాడులు, గొడవలు, మేము ఘర్షణ పడుతున్న సమయంలో ఒకవైపు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చింది పార్టీ నిర్ణయాన్ని మేము అమలు చేయాలి కాబట్టి ఆ బోర్డు పెట్టేశాం, బ్యానర్ కట్టేశాం. మరొక వైపు ఎవరైతే మా మీద దాడులు వీళ్ళందరూ చేశారో వాళ్ళే మళ్ళా ఎన్నికల ప్రచారంలో పెద్ద ఆయన వెనక రావడం జరిగింది. ఇది జరిగిన విషయం. అయితే కొద్దిగా
ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మధ్యలోనే దారిలో ఆపేసా, మీరు వెళ్ళొద్దు అని చెప్పి. అని కాంగ్రెస్ అగ్రచార్యని కూడా రానివ్వలే. ఎప్పుడైతే పెద్ద ఆయనను మన పెద్ద ఆయనను రానియలేదో, ఇక వస్తాననుకున్న అగ్రచారి కూడా ఇక రావడం బంద్ చేశాడు. ముందు పెద్ద ఆయనే వచ్చేసాడు. చర్చి కాడ కొంత వాదన జరిగింది. వాదన ఉన్నప్పుడు పార్టీ రీత్యా ఎన్నికల బహిష్కరణ చేయాలని మేము పార్టీ ఇచ్చింది కాబట్టి, మీరు గెలిచినా ఓడినా మాకు వచ్చేది ఒరిగేది లేదని చెప్పి అప్పుడున్న సిద్ధాంతం కాబట్టి మేము ఇక్కడికి రానివ్వమని ఒకటి వైపు చెప్పాము. రెండోది, మీ ఎన్నుకున్న వాళ్ళే మా మీద దాడులకు పాల్పడుతున్నప్పుడు వాళ్ళ నెంబడి పెట్టుకుని వస్తే ఎలా స్వాగతిస్తామని చెప్పి ఈ ప్రశ్నలు వేశాం. కానీ విషయం ఏంటంటే, ఒక 20 నుంచి అర్ధ గంట సేపు పెద్ద అయిన మధ్యలో నాకు మధ్యలో 60 కాలేజ్ దర్శనం కాబట్టి నాకు మధ్య చర్చ జరిగింది, కొంత వాదన జరిగింది. కానీ సమయం కోల్పోకుండా నాకు సమాధానం చెప్పే కాడ అంత పెద్ద మనిషి మార్పు కోసమే కదా మీరు అంటున్నది, మార్పు కోసమే కదా అంటున్నది. ఇగో కాంగ్రెస్ ఓడి తెలుగుదేశం వచ్చినా కూడా కొంత మార్పు వస్తుంది కదా ఆయన అన్నమాట. మార్పు కోసమే కదా మీరు అంటున్నది, పీపుల్స్ వారైనా ఏ నక్సలైట్ ఉద్యమైనా. మరి ఇప్పుడు కాంగ్రెస్ను ఓడించి తెలుగుదేశం వస్తే తెలుగు ప్రజల ఆత్మగౌరవం నిలబడుతుంది, అదే సమయంలో కొంత పేదలకు రాజ్యం వస్తుంది కదా, బలహీన వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు అని చెప్పి పెద్ద ఆయన అన్న మాట నాకు ఇప్పటికీ ఉన్నది. ఉన్నా కూడా మీరు ఏమన్నా అనుకోండి, పెద్ద ఆయన పార్టీ నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా అమలు చేస్తామన్నప్పుడు ఆయన వెనుదిరిగిపోయాడు. ఇది నా అనుభవం. కానీ ఎన్నికల బహిష్కరణ కూడా పెద్ద ఆయనకు పరోక్షంగా ఉపయోగపడ్డది. చెప్తా, ఎన్నికల బహిష్కరణ కూడా పెద్ద ఆయనకు పరోక్షంగా ఉపయోగపడ్డది. ఎట్లా ఉపయోగపడ్డది? అప్పుడున్న రోజుల్లో అసలు కాంగ్రెస్ అంటేనే ప్రధానంగా ఎస్సీ ఎస్టీలు ఓన్ చేసుకుంటారు అని, కాబట్టి తెలుగుదేశం వచ్చినాక బీసీల ప్రాధాన్యత ఎక్కువ రాజకీయంగా పెంచిండని ఇది జరుగుతున్న చర్చ. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీల ఓట్లు ఎవరి కాంగ్రెస్ పడేటి, ఎస్సీ ఎస్టీల ఓట్లు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పడేటి. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు మాదిగపల్లెల్లో 10-20 మంది ఉంటారు. అప్పుడే కొత్తగా వచ్చిన తెలుగుదేశం పార్టీ నుంచి ఒక లీడర్ మాకు ఉండడు, ఆడ మాదిగల్లో లేడు. కాబట్టి ఓట్లు ఎవరికి పడాలి? ఒకవేళ ఇద్దరిని రానిచ్చినాం అనుకో, పెద్ద అయినా వచ్చి తిరిగిపోవడమే కానీ ఓట్లు పడవాడ, ఐక్రోచారికే ఓట్లు పడతాయి. కానీ ఎన్నికల బహిష్కరణను 100% నేను అమలు చేయడం వల్ల అసలు మాదిగోళ్ళు ఓట్లకు పోలేదు, పరోక్షంగా పెద్ద ఆయనకు సపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు అర్థమైంది నాకు అది. అప్పుడు కాలే కానీ ఇప్పుడు అర్థమైంది. సాధారణంగా పీపుల్స్ వారు ప్రధానంగా మాదిగ పల్లెల్లోకి దళిత వాడల్లోకి సొచ్చుకు రావడానికి కారణం ఏంటంటే, వివక్షత అణిచివేతను వీళ్ళు అనుభవిస్తున్న క్రమంలో ప్రతిఘటించే కార్యక్రమాల ద్వారా వీళ్ళు ముందుకెళ్లాల్సి వచ్చింది. కాబట్టి మనందరికీ తెలుసు, ఎంతో కొంత అణిచివేత బలహీన వర్గాల మీద ఓసీలది ఉన్నా కూడా ఎక్కువ వివక్షత ఎక్కువ అణిచేత ఈ దళిత వర్గాల మీద ఉన్నది. కాబట్టి పోరాటం అవసరమైంది దళితులకే అనే విషయం అర్థమైన తర్వాత, మరి దళితులే ఎక్కువ కింది స్థాయిలో పీపుల్స్ వారిని ఆకర్షించింది అనే విషయం మనకు వరంగల్ జిల్లా అన్ని ప్రాంతాలకు వెళ్ళినా కూడా మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు హన్మకొండ కదన్నా, మరి హన్మకొండ నియోజకవర్గం చుట్టంతా పీపుల్స్ వారు, అన్ని గ్రామాల్లో పీపుల్స్ వారు, ముఖ్యంగా దళిత వాడల్లో పీపుల్స్ వారు కదా. ఇప్పుడు దాదాపు అప్పుడే కనుక ఒక 20,000 ఓట్లు ఎన్నికల బహిష్కరణ కింద వెనుకకు పోయినాయి అనుకో, వెనుకకు పోకపోతే అది ఎవరికి పడేటిది? కాంగ్రెస్కి పడేటి. అందువల్ల నేను ఆనాడు బాధపడ్డా కానీ ఎన్నికల బహిష్కరణ మా పెద్ద ఆయనకు మేలు చేసిందని చెప్పి ఇప్పుడైతే గర్వపడుతున్నా. ఇది నా అనుభవం. ఆనాడు నాకు విషయం మీద ఇంత అవగాహన లేదు కానీ ఇది జరిగిన చర్చ. అంటే ఒక్క సందర్భం ఇంటికెళ్ళి పెద్ద ఆయనతో మాట్లాడిన అనుభవం, ఆయనతో కలిసి ఒకరోజు భోజనం చేశాను. కానీ అంతకుముందు విషయం మాత్రం ఒక వాదన జరిగినా కూడా ఎన్నికల బహిష్కరణ పిలుపు అంతిమంగా దళితుల్లో ఎక్కువ ఆ ప్రభావం ఉండడానికి అవకాశం ఉంది కనుక వాళ్ళు బహిష్కరించడం పరోక్షంగా పెద్ద ఆయన గెలుపు కూడా అది దారితీసిందనే నేను భావిస్తున్నాను. ఏదో రకంగా బహిష్కరణ కూడా ఆయన రుణం తీసుకున్నట్టు అయింది ఇప్పుడు నేను ఎంతో కొంత. ఇదొక అంశం. సరే, ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా
ప్రతి ఒక్కరు మాట్లాడిన దాంట్లోనూ అక్కతో సహా తమ్ముడు విఠల్ మొత్తం పెద్దయిన చరిత్రను మొత్తం అధ్యయనం చేసి చదివిన విషయంలోనూ మనకు అర్థమవుతున్నది ఏంటంటే తను ధిక్కార స్వరము అని. తను ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకము అని, తను అణచివేతకు వ్యతిరేకము అని, దళితులకు పీడిత వర్గాలను హక్కును చేర్చుకుని గొప్ప మనసున్న వ్యక్తి అని, వాళ్ళ కోసం ఎవరి మీదనైనా సరే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక యుద్ధ వీరుడు అని ఆయన జీవిత చరిత్ర సాక్ష్యంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. అంతిమంగా వీటన్నిటి అర్థం తెలంగాణలో దొరల పటేళ్ల పాలన కంటే మన బడుగు బలహీన వర్గాల రాజ్యం రావాలనేది ఆయన ఆకాంక్ష అనుకుంటే ఆయన ఆకాంక్షను ఎప్పటికైనా సాధించి పెట్టడమే ఆయనకిచ్చే నిజమైన నివాళని నేను భావిస్తున్నాను. ఇక మనం చేయాల్సిన కర్తవ్యం ఏంది? ఆయన ఏం ఆశించిండో, ఆయన జీవితకాలంలో ఏం మాట్లాడిండో, ఏ పాటలు పాడిండో, ఏ పాటలు రాసిండో, ఏ సాహిత్యాన్ని పేదవర్గాల భవిష్యత్తు కోసం అందించిండో, అంతిమంగా ఆయన లేని ఈ సమయంలో ఆ రాజ్యాన్ని మనం సాధించి పెట్టడమే ఆయనకిచ్చే నిజమైన నివాళిగా నేను భావిస్తున్నాను. ఈ కోణంలో నేను పెద్దయినతో ఆ అమరుల తల్లుల కడుపుకోత మహాసభ కంటే ముందు నాకు పరిచయం లేదు. పెద్దయిన చరిత్ర మీద నేను అధ్యయనం చేయలేదు, నాకు అవగాహన లేదు. కాబట్టి నా కోణంలో నేను అంతకుముందు సోదరులు మా రోజు వీరన్న ఏదైతే సామాజిక న్యాయం అనే విషయం, అస్తిత్వ ఉద్యమాలు అలయన్స్గా మారాలి, అప్పటికే ఎంఆర్పిఎస్ ఒక అస్తిత్వ ఉద్యమంగా బలంగా ఉన్నది. అదే సమయంలో ఎంఆర్పిఎస్ తర్వాత చాలా సంఘాలు అస్తిత్వ సంఘాలు ఏర్పాటు చేసుకొని ఉద్యమాలు చేస్తున్నాయి. అది భవిష్యత్తులో అలయన్స్గా మారాలి, ఆ అలయన్సే అణగారిన వర్గాల రాజ్యానికి దారితీస్తుందనే పద్ధతిలో ఒక ఆలోచనకు అనుగుణంగా ముందుకు సాగుతున్న ప్రయత్నం. ఒకవైపు ఎంఆర్పిఎస్ తమ వర్గీకరణ లక్ష్య సాధన కోసం ముందడుగేస్తూనే, అయితే ముందడుగేస్తున్నప్పుడు తమ్ముడు పృథ్వీ అన్నట్టుగా మరొకరు అన్నట్టుగా ముందుకెళ్తున్న వాళ్ళ మీద నిందలు రావడం, ముందుకెళ్ళడం వల్ల అవమానించడం, లేదా ఏదో హేళనగా మాట్లాడడం, ఆరోపణలు చేయడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అది ఇక వాటన్నిటిని మనం అధిగమించుకుంటూ పోవాల్సిందే తప్ప అవి ఎదురవుతున్నాయని చెప్పి మనం ఇంటికాడ కూర్చుంటే మనం ఒక పని కూడా చేయలేం. ఒక లక్ష్యం కోసం ముందుకెళ్ళినప్పుడు ఆ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఎవరి దగ్గర పోవాలో వాళ్ళందరి దగ్గర పోవాల్సిందే కదా. ఇప్పుడు పాలకుల దగ్గర సమస్య పరిష్కారం ఉన్నది అనుకున్నప్పుడు ఎవరు పాలకులైనా సమస్య పరిష్కారం కోసం పోవాల్సిందే కదా. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనుకుందాం, నేను ఆయన దగ్గర పోయాను కదా, ఆయన పార్టీలో చేరలేదు కదా. మధ్యకాలంలో నేను రాజశేఖర్ గారి దగ్గర పోయాను, నేను ఆయన పార్టీలో చేరలేదు కదా. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో కేసీఆర్కు నేను నిమ్మరసం ఇచ్చాను. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో నేను కేసీఆర్కు నిమ్మరసం ఇచ్చాను, నేను ఆయన పార్టీలో చేరలేదు కదా. ఓకే, ఇప్పుడు సమస్య అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ అవసరమైనప్పుడు నేను సోనియా గాంధీ గారిని కలిశాను, నేను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని కలిశాను, నేను రాహుల్ గాంధీ గారిని కూడా కలిశాను. నేను వాళ్ళ పార్టీలో చేరి పదవులు తీసుకోలేదు కదా. మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కేంద్రం వద్ద ఉన్నప్పుడు, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు నేను కేంద్ర సహకారం పోవాలంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి పోవాలా? కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎవరు? బీజేపీ ప్రభుత్వం. ఎవరు ప్రధానమంత్రి? నరేంద్ర మోడీ గారి దగ్గర. మరి నేను నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి పని చేయించకపోతే నేను ఇంకెవరి దగ్గరికి పోయి పని చేయించుకోవాలా? మరి సింపుల్ విషయం. పోనీ ఆయన దగ్గరికి పోయిందని చెప్పి నేను బీజేపీనా? నా కండువ ఎప్పుడన్నా మారిందా? నా కండువ మారింది లేదు, మారేది లేదు. ఎప్పుడైనా పేదవర్గాల కోసమే మాట్లాడుతుంది. నా కండువ మారింది లేదు, మారేది లేదు. కానీ సమస్య పరిష్కారం కోసం నిజాయితీగా ప్రయత్నం చేయాలన్నప్పుడు పరిష్కారానికి ఎవరి సహకారం అవసరమో, పరిష్కారం ఎవరు చేయాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళక తప్పదు కదా. స్వాతంత్ర పోరాటం బలంగా జరుగుతున్న రోజుల్లో, ఒకవైపు జలియన్ వాల్ బాగులు జరుగుతున్న రోజుల్లో
భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురులకు ఉరిశిక్షలు పడుతున్న రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ సాధించడానికి పోరాటం మొదలుపెట్టిన కాలంలో ఈ దేశంలో ఉండబడి అగ్రకులాలు అడ్డం పడుతుంటే మరి ఆయన ఎక్కడికి పోయి సమస్య పరిష్కరించుకోవాలి? ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసిండు కదా. సమస్య పరిష్కారానికి నిజాయితీగా పాటుపడాలన్నప్పుడు పరిష్కరించేటోళ్ళ దగ్గరికి వెళ్ళక తప్పదు కదా. అదే నా ప్రయాణం తప్ప ఇంకోటి కాదనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఆ వాటికి ఆన్సర్గా ఇక మీ సోదరుడిగా సామాజిక న్యాయం అనే అంశంకి వచ్చేటప్పటికి మన అణగారిన వర్గాల్లో ఏ వర్గానికి అన్యాయం జరిగినా అందరూ ఒక తాటి మీద ఉండాలనే మాట నేనైతే నమ్ముతున్నాను. నేను ఎస్సీలో కొన్ని కులాలకు అన్యాయం జరిగిన కులాల వైపే ఉందాం. ఎస్సీలో కొన్ని తెగలకు అన్యాయం జరిగితే వాళ్ళ వైపే ఉందాం. బీసీలో ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళ వైపే ఉందాం. కానీ మన వర్గాల్లో ఎవరికి అన్యాయం జరిగినా అందరూ ఒకటిగా వాళ్ళకు అండగా నిలబడదాం. ఇది ఒకవైపు వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే సమస్య ఎదురైనప్పుడు, సందర్భాలు ఎదురైనప్పుడు అదే బాధ్యతతో ఎంఆర్పిఎస్ ముందుకు సాగింది. ఎగ్జాంపుల్ మీ సోదరుడిగా ఒక విషయం చెప్తున్నాను. ముందుగా తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ వస్తే దళితులకు బలహీన వర్గాలకు ఏమొస్తుందో చెప్పాలని చెప్పి నేను ప్రశ్నించుకుంటూ తిరిగాను. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ ఏర్పాటు చేస్తే 2001లోనే ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణ రావాలని చెప్పి నేను సైకిల్ యాత్ర చేసిన. ఆలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు 2 నెలలు చేశా. అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 7 వరకు 2 నెలలు సైకిల్ యాత్ర చేశాను నేను. అంటే తెలంగాణ ఏర్పడితే దళితులకి ఏమవుతుంది, బలహీన వర్గాలకి ఏమవుతుంది, పేదలకి ఏమవుతుందో చెప్పండి అని చెప్పి ఆనాడు నేను ఒక యాత్ర చేశాను. ఆ యాత్ర చేస్తున్న క్రమంలోనే కేసీఆర్కి అర్థమైపోయింది, ఓహో అణగారిన వర్గాలకి ఏమవుతుందో అడుగుతున్నాడు కదా అని చెప్పి ఆ తర్వాతనే 2002లో తెలంగాణ ఏర్పడితే ఇక దళితులన్నా నమ్మించాలని చెప్పి, నేను దళితుడిని కాబట్టి దళితులన్నా నమ్మించాలని చెప్పి కేసీఆర్ తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి ఒక ప్రకటన చేసుకుంటూ వచ్చేశాడు. ఇటువైపు ప్రకటన చేసుకుంటూ వస్తూ మరొక వైపు ప్రకటన చేసుకుంటూ వస్తూ మరొక వైపు అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్న కాలం. ఆ తల్లి ఎవరంటే ఎవరి తల్లో తెలియదు. ఆ తల్లి ఎవరంటే ఎవరి తల్లో తెలియదు. అట్లాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. నేను అన్నా, ఊరు పేరు లేని బొమ్మలను అందరికి తెల్లింది అనడం కంటే మా పేద వర్గాల తల్లి, మా చాకలయ్యమ్మ తెలంగాణ తల్లి అనవచ్చు కదా అని చెప్పి నేను 2002, 2003లో తల్లి తెలంగాణ పుస్తకం రాసి ఆ తల్లి తెలంగాణ పుస్తకానికి కవర్ పేజే నేను చాకలయ్యమ్మని పెట్టిన అనే విషయం మీరు మర్చిపోవద్దు. మా పేద వర్గాల ప్రజల కోసం పోరాటం చేసిన మా తల్లి, మెజార్టీ వర్గాల పేదల కోసం పనిచేసిన తల్లి చాకలయ్యమ్మ అని చెప్పి నేను తెలంగాణ తల్లి తెలంగాణ పుస్తకానికి చాకలయ్యమ్మను పెట్టుకోవడం జరిగింది. ఇకపోతే ఇందులో ఒక మాట చెప్పేశాను, సామాజిక న్యాయం అంటూ తెలంగాణలో జరగకపోతే, వచ్చే తెలంగాణలో సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండకపోతే వచ్చేది దొరల రాజ్యం, పటేల రాజ్యం అని ఇలా రాశా. ఇది ఈ పుస్తకంలో మీరు చదువుకోవచ్చు. సామాజిక న్యాయ ఎజెండా కనుక పార్టీలకు తెలంగాణ సాధిస్తామన్న వాళ్ళకు లేకపోతే, లేదా తెలంగాణ సాధిస్తామని చెప్పి ముందు వరుసలో నిలబడ్డామని చెప్తున్న వాళ్ళకు సామాజిక ఎజెండా లేకపోతే వచ్చేది దొరల రాజ్యం, పటేల రాజ్యం అని చెప్పి అణగారిన వర్గాలారా మేల్కోండి అని చెప్పి ఇలా రాశాను. తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక న్యాయం లేకపోతే అది వెలమల రాజ్యాంగం వస్తుంది, లేదా రెడ్ల రాజ్యాంగం మారుతుంది అని చెప్పి ఈ 2002, 2003 పుస్తకంలోనే నా వరకు నేను రాశాను. అంటే అప్రమత్తం చేయడం కోసం జరిగిన ప్రయత్నంలో అందులో రాశాను. ఇది ఇప్పుడు పుస్తకం కాదు, 2002-03 పుస్తకం అది. అదే సమయంలో నేను త్యాగాలన్నీ మన పిల్లలు అయిపోతున్నాయి, వెలమారెడ్లోమో సమావేశాలు జరుపుకుంటూ వస్తున్నారు. త్యాగాలన్నీ అణగారిన వర్గాల పిల్లలు అవుతున్నాయి, వెలమారెడ్ల నాయకత్వమేమో సపరేట్ కూర్చొని గుసగుసలు ఆడుతుంటారు. అవన్నీ నేను గమనించా. మీ అందరు తెలుసు, ఒక సమయంలో 2009 డిసెంబర్ 9 మనకు అనుకూలంగా ప్రకటన వచ్చిన తర్వాత ఒక 2 వారాలు తిరగకముందే డిసెంబర్ 23 ప్రకటన వచ్చేసింది. మళ్ళీ వెనుకకు పోయింది.
వెనుకకు పోయిన తెల్లారే కాలుది మన ఇక్కడ కాలేజ్ భవన ఒక భవనం ఉన్నది చూడు, పార్టీ ఆఫీసు, టిఆర్ఎస్ పార్టీకి ఆఫీస్కి వెనుక కాళింగ భవన్లో పొలిటికల్ చేసి సమావేశం ఏర్పడ్డది. అప్పటికే కేసీఆర్కు నిమ్మరసం ఇచ్చిన వాళ్ళలో నేను జయశంకర్ ప్రధానం కాబట్టి పొలిటికల్ చేసి సమావేశానికి మేము వెళ్ళినప్పుడు సభాధ్యక్షుడు కేసీఆర్, సభాధ్యక్షుడు కోదండరామ్కు రైట్ నేను కూర్చున్నా, లెఫ్ట్ కేసీఆర్ కూర్చున్నాడు, మిగతా వాళ్ళందరూ కూర్చున్నారు. కోదండరాము సభాధ్యక్షుడి వరకే, పొలిటికల్ చేసి చైర్మన్ కాదు అప్పటి వరకు. కానీ చెవులో జానారెడ్డి ఒక మాట చెప్పిండు, ఇగో సభాధ్యక్షుడు ఏంది ఆయన చైర్మన్గా డిక్లేర్ చేయమని చెప్పి, సభాధ్యక్షుడు ఏంది ఆయన చైర్మన్గా డిక్లేర్ చేయమని చెప్పి ఆయన చెప్తే ఆయన ప్రకటన చేసిండు, ఇగో ఇప్పుడు సభాధ్యక్షత వహించిన కోదండరామే పొలిటికల్ చేసి చైర్మన్ అని చెప్పి ప్రకటన చేశాడు, ఏకపక్షంగా ప్రకటన చేశాడు. నాలంటో ఏమనుకుంటారు, నేను 2002లోనే సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీ బీసీల వాట తేలాలని వాడు అనుకునేవాడు. మరి అన్ని వర్గాలను కూడగట్టే కాడ ఒక నాయకుడు ఉండే కాడ నేను ఎస్సీనో బీసీనో ఉండాలని కోరుకుంటా కదా. నేను ఉద్యమానికి మద్దతుదారునే కానీ అందులో ప్రధాన పాత్ర పోషించడానికి నాకు అవకాశం తక్కువ, ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కొనసాగుతుంది కాబట్టి నేను మద్దతుదారుడుగా ఉంటాను అంతే తప్ప నేను ప్రధాన పాత్ర పోషించలేను. కానీ పొలిటికల్ చేసి అనేది టీఆర్ఎస్ బలం తెలంగాణలో ఒక 20% ఉన్నది అనుకోండి, మిగిలిన 80% కేసీఆర్కు దూరంగానే ఉన్నది కదా. దూరంగా ఉన్న వర్గాలందరినీ ఏకతాటికి తీసుకురావడం కోసం కదా పొలిటికల్ చేసి ఏర్పడ్డది. అంటే అన్ని వర్గాల మీద పట్టు సాధించడానికి ఉండబడే అవకాశం పొలిటికల్ చేసి అవుతే, ఓ బీసీ చైర్మన్ కావాలని నేను అన్నా, లేదా ఎస్సీ కావాలని అన్నా, ఎస్టీ కావాలని అన్నా, మైనార్టీ కావాలని అన్నా, ఎవరికి చెప్పకుండా అయినా పొలిటికల్ చేసి చైర్మన్ డిక్లేర్ చేశాడు. అంటే అర్థం ఏంటంటే వచ్చే తెలంగాణను వాళ్ళు కైవసం చేసుకోవడానికి వాళ్ళు గుసగుసలాడుతుంటారన్న విషయం నేను పసిగట్టి పొలిటికల్ చేసి నుంచి నేను బయటకు వచ్చి అదే వాదన వినిపించుకుంటూ వచ్చాను అనేసి మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఆ సమయంలో ఇక తెలంగాణ వస్తున్నప్పుడు వీళ్ళ కుట్రలు కుతంత్రాలు త్యాగాలు మన బిడ్డలైపోతున్నాయి, పిట్టల రాలిపోతుండ్రు, త్యాగాలు మన బిడ్డలైపోతున్నాయి, పిట్టల రాలిపోతుండ్రు. కానీ వాళ్ళు మాత్రం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుండ్రు. తెలంగాణ వచ్చే ముందు దాన్ని ఎట్లా కైవసం చేసుకోవాలని కాడ వాళ్ళు నిలబడ్డారు. అప్పుడు నా వంతుగా ఒక వ్యాసం రాశాను 2011లోనే, పసిగట్టాం కనుక తెలంగాణను దొరలేలబోతుండ్రు జర జాగ్రత్త అని, తెలంగాణను దొరలేలబోతుండ్రు జర జాగ్రత్త అని. మనోళ్ళు జాగ్రత్త పడితే కదా, మనం జాగ్రత్త పడలేదు. వచ్చిన తెలంగాణ దొరల పాలైపోయింది, వచ్చిన తెలంగాణ ఇప్పుడు పటేళ్ల పాలన అయిపోయింది. బాధాకరమైన విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిస్తే జనాభా 93%. ఇక్కడ నేను భారతదేశంలో చాలా రాష్ట్రాలు తిరిగి వస్తున్నా. సరే ఈశాన్య రాష్ట్రాలు వదిలిపెడితే ఈశాన్య రాష్ట్రాల్లో మెజార్టీ 80% 100% గిరిజన తెగలు ఉంటాయి, అది వేరు కాబట్టి. మిగిలిన 20 రాష్ట్రాల దగ్గరకు వస్తే ఏ రాష్ట్రంలో లేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జనాభా ఓన్లీ తెలంగాణలోనే ఉన్నది. 90% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇట్లాంటి తెలంగాణలో దొరల రాజ్యం వచ్చింది, పటేళ్ల రాజ్యం వచ్చింది. నేను సెంటిమెంట్కు మనల్ని ముందుకు నడిపి వాళ్ళే అధికారంకి వస్తారని చెప్పి నేను ఒక చరిత్రను అధ్యయనం చేశాను. ఇది గమనించాలక్క, ఒక చరిత్రను అధ్యయనం చేశాను. ఇగో ఇది చూడండి, మన త్యాగాలు మనకు మేలు చేసేనా అని. ఇది ఒక వ్యాసం ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది. మన త్యాగాలు 10వ తారీఖు 1వ నెల 2011లోనే వచ్చింది. మన త్యాగాలు మనకు మేలు చేసేనా అనేది ఆంధ్రజ్యోతులు వచ్చింది. త్యాగాలు ఎవరైతున్నాయి? మన వర్గాలు అవుతున్నాయి. పోనీ అది మన వర్గాలకు మేలు చేయాలి కదా, ఎవరు త్యాగాలు చేస్తుండో ఆ వర్గాలకు మేలైతే జరగాలి కదా అని ఇది రాశా. మనం అప్రమత్తంగా లేకపోతే సెంటిమెంట్కు మనల్ని రెచ్చగొట్టి మన ద్వారా త్యాగాలు చేపిస్తారు, వచ్చిన తెలంగాణ వాళ్ళకి కైవసం చేసుకుంటారు. గత అనుభవం సాక్ష్యం అని చెప్పి ఒక సాక్ష్యం రాశాను అక్క. ఇక్కడ మనందరూ తెలుసు, ఫస్ట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 52లో జరిగినాయి. 52లో జరగడానికంటే ముందు తెలంగాణలో ఏ పోరాటం జరిగింది? తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించింది ఎవరు? ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గం అనుకుందాం.
ఇగో ఇంట్లో ఉన్నది, నేను ఇంట్లో ఉన్నది. అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక 10,000 మంది చనిపోయిందని ఉన్నది కదా. దాదాపు 10,000 మంది చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళలో కొంతమంది పేదల కోసం పనిచేసిన అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళ త్యాగాలు లేవా అంటే ఉండవచ్చు. కానీ పర్సెంటేజ్ రీత్యా చూసుకుంటే 95% అణగారిన వర్గాల త్యాగాలే ఉన్నాయి. ఈడ 95% అణవర్గాల త్యాగాలైనప్పుడు మరి ఆ సెంటిమెంట్తో ఎక్కువ సీట్లు సాధించింది ఇక్కడనే. తెలంగాణ సాయుధ పోరాటం విరమణ తర్వాత భారతదేశంలోనే ప్రతిపక్ష హోదా అప్పుడే వచ్చింది కదా కమ్యూనిస్టులకు. ఫస్ట్ ఎన్నికలు ఎప్పుడు 52లో 52లో జరిగిన ఎన్నికల్లో వామపక్ష పార్టీలే కదా ప్రతిపక్ష పాత్ర పోషించింది. దానికి బలంగా మద్దతు ఇచ్చింది ఎక్కడ? తెలంగాణలోనే కదా. ఇందులో లెక్కలు ఇస్తే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు మినాయిస్తే మొత్తం జనరల్ సీట్లన్నీ రెడ్లు, అక్కడక్కడ బ్రాహ్మణులు, వెలమలు మాత్రమే తీసుకున్నారు. కేవలం 5% మాత్రమే మన బీసీలకు వచ్చేసినాయి. ఇది చరిత్ర. ఓకే, ఆ చరిత్ర ఈనాటికి మారలే. అక్క జిల్లా ఏ జిల్లా? ఉమ్మడి నల్గొండ జిల్లా. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే సాక్ష్యం. తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రధాన భూమిక పోషించింది ఉమ్మడి నల్గొండ జిల్లానే కదా. త్యాగాలు ఎక్కువ అక్కడనే ఉన్నాయి కదా. నాకు తెలిసి ఖమ్మంలో త్యాగాల కంటే, వరంగల్లో త్యాగాల కంటే నల్గొండ త్యాగాల సంఖ్య ఎక్కువ అనే విషయం చరిత్ర సాక్ష్యం నిలబడుతుంది కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన త్యాగాలు మనకు మేలు చేశానని మొన్న ఎందుకు రాశానంటే, ఆనాడు 10,000 మంది మన బిడ్డలు చంపబడ్డా రాజకీయ ఫలితాలు మాత్రం మన బిడ్డలకు రాలేదని చెప్పి ఇది సాక్ష్యాలు తీసుకొచ్చి వివరాలు రాశాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు చరిత్ర మారలే. ఉమ్మడి నల్గొండ జిల్లా చరిత్ర సాక్ష్యం ఏంటిది? నేను 2010లో 11లో తెలంగాణలో ఒక రథయాత్ర చేసే వర్గీకరణ కోసం చేస్తూ సామాజిక తెలంగాణ గురించి నేను మాట్లాడుతూ పోతున్న క్రమంలో నేను ఉమ్మడి నల్గొండ జిల్లాలో మన బీసీలను అప్రమత్తం చేయడానికి ఒక చర్చ పెట్టాను. ఏం పెట్టానంటే 1952 మొదటి ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు, అందులో ఎస్సీ ఎస్టీలకు 3 సీట్లు పోయినాయి. ఎస్సీలకు ఎస్సీలు 2, ఎస్సీ 1, 3 సీట్లు పోయి 3 సీట్లు పోతే 9 జనరల్. ఆ 9 జనరల్లో ఎన్ని బీసీలు? ఒకటే బీసీ, 8 మంది ఓసీలు. నేను తిరిగే సమయానికి అంటే 2011-12 మధ్యలో తిరిగే సమయానికి అవే 12 నియోజకవర్గాలు. ఆ 12 నియోజకవర్గాల్లో మళ్ళీ 3 ఎస్సీ ఎస్టీ, మళ్ళీ మిగిలిన 9. ఆ 9లో మళ్ళీ 8 ఓసీ, మళ్ళీ ఒకటే బీసీ. ఓకే, నేడు 52 మొదలుకొని నేడు ఇప్పుడు 12 నియోజకవర్గాలు, 3 ఎస్సీ ఎస్టీలు, మళ్ళీ 9 ఉన్నాయి, మళ్ళీ ఒకటే బీసీ, 8 ఓసీ. 1952 నుంచి 2025 వరకు కూడా మన బతుకులే మారలేదు అనడానికి ఇది సాక్ష్యం నల్గొండ. కనీసం నేను మన వాళ్ళను అప్రమత్తం చేయడానికి ఒక మాట మాట్లాడుకుంటూ వచ్చాను. కనీసం మన వాళ్ళను, బలహీన వర్గాల ప్రజల్ని ఒక అప్రమత్తం చేయడానికి ఒక మాట మాట్లాడుకుంటూ వచ్చాను. ఓ నా బీసీ ప్రజలారా, ఓ నా దళిత గిరిజన ప్రజలారా, ఒకరినొకరికి అండగా ఉండండి. ఎందుకంటే 1952లో ఒకడే గెలిచిండు, సూర్యాపేట నుంచి ధర్మభుక్షం గౌడ్. 1952లో ధర్మభుక్షం గౌడ్ గెలిచిండు. ఇప్పుడు నేను తిరిగే సమయానికి బూడిద భిక్షం గౌడ్ గెలిచిండు ఆలేరు. నేను తిరిగే సమయానికి బూడిద భిక్షం గౌడ్ గెలిచిండు. ఓ నాయన ధర్మం పోయింది కానీ బూడిదనన్నా కాపాడుకుందాం రానని చెప్పేవాడిని. ధర్మం పోయింది, ధర్మభిక్షం పోయాడు, మిగిలింది మనకు బూడిదే. కనీసం ఈ బూడిదన్న కాపాడుకుందామంటే ఆ ఎన్నికల్లో బూడిద మాయమైపోయిండు. అవి గొంగడి సుందర్రెడ్డి గెలిచింది అప్పుడు. అవునా కాదా? అంటే మన బలహీన వర్గాలు అప్రమత్తం లేకపోతే, చైతన్యం లేకపోతే రాజకీయ ప్రాతినిధ్యం మనకు దక్కదు అనడానికి, దక్కనివ్వరు అనడానికి ఇది సాక్ష్యం. ఒక కుటుంబంలో ఉన్నత వర్గానికి సంబంధించిన వాళ్ళు అదే జిల్లాలో 6 ఉంటారు. 3 కుటుంబాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన భార్య ఉంటారు, జానారెడ్డి 2 కొడుకులు ఉంటారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ ఉంటారు. అంటే ఒక కుటుంబంలో 2 తెచ్చుకునే స్థాయి అక్కడ ఉన్నారు. కానీ మన బీసీల సంఖ్య మాత్రం
ఒకటి నుంచి 2 కాలేకుండా పోయిందనే విషయం మనం మర్చిపోద్దని నేను సవినంగా కోరుతున్నాను. నేను ఈ సమయంలోనే మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను. నేను ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా ఆలోచించకపోతే ఎలాంటి మాయలో పడతారో తల్లి తెలంగాణ విషయంలో ఒక సాక్ష్యం అయిపోయింది. ఈ మధ్యకాలంలో కవిత గారిని ఎవరో ఇంటర్వ్యూ చేశారు. ఈ మధ్యకాలంలో కవిత గారిని ఒక ఇంటర్వ్యూ చేశారు. ఏమని? ఈ తల్లి తెలంగాణ విగ్రహం అంత నిరూపంగానే ఉన్నదంటారు ఏంది అని. తల్లి తెలంగాణ విగ్రహం అంత నిరూపంగానే ఉంటుందని అంటుండ్రు కదా. ఏంటంటే ఆమె ఉంటుందంటే, అవును నేను తెలంగాణ నేను తెలంగాణ బిడ్డనే కాబట్టి నా రూపం ఉంటుంది కదా అని అన్నది. కవిత రూపం మన విమలక్క రూపం ఒకటేనా? ఆమె అన్నది ఏంటంటే, తల్లి తెలంగాణ కుండబడే రూపం నా రూపం అంటాను కదా, నేను తెలంగాణ బిడ్డనే, నా రూపం లేకపోతే ఏ రూపం ఉంటుంది అని అంటుంది ఆమె. మనం తెలుసుకోవడంలో వెనుకబడిపోయినాం. ఆమె అనడానికి సాక్ష్యం ఆమె చెప్పేసింది. చూసుకోండి. ఒకరోజు మన కొప్పలేశ్వరు ధర్మపురి నియోజకవర్గంలో తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కవితనే పిలిచింది. కవితనే పిలిస్తే కవిత పోయింది. సరే పోవచ్చు, తప్పేం లేదు. మరి కవిత ఏ చీర కట్టుకొని పోయింది? కవిత ఏ జాకెట్ వేసుకొని పోయింది? ఇగో తల్లి తెలంగాణ విగ్రహానికి ఏ ఎర్ర చీర ఉన్నదో గదే చీర కట్టుకొని పోయింది. తల్లి తెలంగాణ విగ్రహ చీరకు ఏ అంచు ఉంటుందో గదే అంచు కట్టుకొని పోయింది. తల్లి తెలంగాణ విగ్రహానికి ఏ జాకెట్ ఏ కలర్ ఉంటుందో గదే కలర్ పెట్టుకోండి. కిరీటం తప్ప అందరు 2 సమానమే. చూసుకోండి, ఇక్కడ కిరీటమే లేదు. రాజ్యమే మా చేతులు ఉండే కిరీటం ఎందుకు అనుకున్నారేమో వాళ్ళు. రాజ్యమే మా చేతులు ఉండే కిరీటం ఎందుకు అనుకున్నారు? ఇది చూడండి మీరు కరెక్ట్గా. ఇప్పుడు తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఈయన ఏర్పాటు చేశారు. ఎవరు? అది కరెక్ట్ లేదు, మీ బిడ్డలాగా ఉన్నదని చెప్పి, అది బిడ్డలాగా ఉన్నదని చెప్పి ఆయన ఇప్పుడు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. మళ్ళీ ఆయనే చెప్పిండు, ఏది విగ్రహావిష్కరణ సభలో ఏం చెప్పిండు? అచ్చం నా చిన్నప్పుడు మా అమ్మని చూసినట్టుగానే ఉండదని ఈయన చెప్తాడు. మరి రేవంత్ రెడ్డి తల్లి మన తల్లి ఎట్లా అవుతుంది అబ్బా? నాకు అర్థమవుతలేదు. ఈయన బిడ్డను మనకు తల్లి చేస్తే ఆమె తల్లి అని మనం అనుకుంటాం. రేవంత్ రెడ్డి తల్లిని మన తల్లి చేస్తే మనం ఆ తల్లి మన తల్లి అనుకుంటాం. కానీ పేద వర్గాల తల్లి మనకు చాకలైలమ్మని ఎందుకు భావించుకోలేము మనం? నేను అప్పుడు రాశాను, వ్యాసం కూడా రాశాను. ఇకపోతే దళితుడే ముఖ్యమంత్రి ఉన్న సమయంలో నాకు పెద్దయిన చరిత్ర మొత్తం తెలియదు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి, నాకు అప్పటికే అందుతున్న సమాచారం ప్రకారంగా నేను ఈ టీఆర్ఎస్ వాళ్ళు రాజీనామా చేయడం, మళ్ళీ వాళ్ళే నిలబడడం, అది పెద్ద స్టైల్ అయిపోయింది. అప్పుడు రాజీనామా చేస్తే అది త్యాగం అనుకుంటాను ప్రజలు. సెంటిమెంట్కి మనల్ని ఎట్లా పెడతారో చూడండి. రాజీనామా చేసినామంటే మళ్ళీ ఇంకోరికి ఇస్తారా పదవి? ఇంకోరికి ఇస్తారా? ఇవారు మళ్ళీ వాళ్ళే నిలబడతారు. అంతకుముందు 10,000తో గెలిచిన వాళ్ళు మళ్ళీ సెంటిమెంట్, అబ్బో మనోడు త్యాగం చేసిండని చెప్పి ఇంకో 10,000 ఎక్కువేసి గెలిపిస్తారు మనోళ్ళు కదా. కానీ నేను తెలంగాణ ఏర్పడితే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్న వచ్చినప్పుడు కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అంటున్న రోజుల్లో, కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి ఉంటున్న రోజుల్లో మరి 1969లో, అంతకుముందు సమాఖ్యాంధ్రన ఏదనే నాకు సమాచారం లేదు, అది పక్క పెడదాం. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాష్ట్ర మంత్రి హోదాలో ఉండబడి కొండా లక్ష్మణ బాపూజీ గారు ఆ మంత్రి పదవికి రాజీనామా చేసిన కాంచి మళ్ళీ ఎలాంటి పదవి ఆశించలేదని చెప్పి చరిత్ర చెప్తున్నప్పుడు, నేను కేసీఆర్ తెలంగాణలో దళిత ముఖ్యమంత్రి అంటున్న రోజుల్లోనే ఇగో నేను తెలంగాణ ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి కొండా లక్ష్మణ బాపూజీ కావాలని చెప్పి నేను అది చేశాను. విఠల్ నాకు అప్పటి చరిత్ర మీద నాకు అంటే జరిగిన పరిస్థితి, అప్పటికి రాజీనామా చేయడం మళ్ళీ గెలవడం వాళ్ళే. రాజీనామా చేస్తే త్యాగం ఎట్లవుతుంది? మళ్ళీ వాళ్ళే నిలబడితే. కానీ కొండా లక్ష్మణ బాపూజీ అట్లా కాదు కదా. పోనీ 69లో రాజీనామా చేసిన కాంచి మళ్ళీ ఎప్పుడు కూడా ఆయన మళ్ళీ పదవి తీసుకోలేదు కదా. మళ్ళీ ఆయన 6 నెలలు ఉండని అప్పటికి బతికిండు కదా. నేను రాసే టైంకి ఆయన బతికిండు, ఉద్యమాలు చేస్తున్నాడు. ఆయన ఆమర దీక్ష ఎత్తితే నేను కూడా పోయి మద్దతు ఇచ్చి తెలంగాణ అంతా ఆయనకు అండగా నిలబెడుతూ నేను వచ్చాను. మన బలహీన వర్గాల నేత ఆమర దీక్ష చేసినప్పుడు మనం అండగా ఉండాలని చెప్పి, ఆయన బతికినప్పుడు తెలంగాణ రాకముందే తెలంగాణ ఏర్పడితే తొలి ముఖ్యమంత్రిగా మా కొండా లక్ష్మణ బాపూజీ ఉండాలని చెప్పి నేను వ్యాసం రాశాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, ఇవాళ మాదిగ జాతి బిడ్డలు 30 ఏళ్ళ పోరాటానికి నా అణగారిన వర్గాల సమాజం నాకు ఎట్లా అండగా నిలబడ్డదో, నా వంతుగా నేను కూడా అణగారిన వర్గాల పక్షాన నిలబడడానికి ఇది సాక్షి. అందువల్ల మీకు విజ్ఞప్తి చేస్తున్నా,
మన పెద్దయిన ఏ ఆశయమైతే కోసమైతే ఆయన జీవితాంతం కష్టపడ్డాడో శ్రమించాడో కొన్ని అడ్డంకులు ఎదుర్కొని ముందుకు వచ్చాడో ఆయన మన కళ్ళ ముందు ఇప్పుడు లేడు, కానీ ఆశయాలు మాత్రం మిగిలినాయి. ఇవాళ చూడండి, కేసీఆర్ మంత్రివర్గంలో మన వాట వచ్చిందా? రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో మన వాట వచ్చిందా? రాలే. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం చూసినా, కేసీఆర్ నిర్వహించిన సమగ్ర సర్వే రిపోర్ట్ చూసినా 90% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నారు తెలంగాణలో. మరి మంత్రివర్గంలో ఈ 90% మన వర్గాల వాట వచ్చిందా? మంత్రివర్గంలో ప్రభుత్వంలో మంత్రివర్గంలో మన వాట మనకు వచ్చిందా? రాలే. ఎగ్జాంపుల్, కేసీఆర్ గవర్నమెంట్ మొన్నదే వేసుకుందాం. 18 మంది మంత్రులు కదా ముఖ్యమంత్రితో. 18 మంది మంత్రుల్లో ఎస్సీలు ఎంతమంది? కొప్పుల ఈశ్వర్ మాలకిస్తే మాదిగలకు లేదు. అంతకుముందు మాదిగలకిస్తే మాలలకు లేదు. అంతకుముందు ఎవరు? రాజన్న లేకపోతే కడియం సేర్ అనుకుందాం. వాళ్ళకి ఇచ్చిన ఒక్కడికి ఇచ్చిండు, మరి మాలలకి ఇచ్చిండా? ఇవ్వలే. పోనీ మొన్న 5 ఏళ్ళు మాలలకి ఇచ్చిండు, మాదిగలకి ఇచ్చిండా అంటే ఇవ్వలే. 18-20% జనాభా గల వాళ్ళకు ఒకటి. ఓకే. ఎస్టీ సమూహం 10%. ఎస్టీ సమూహం 10%. 10% ఉన్న వాళ్ళు ఆదివాసులుగా, అదే సమయంలో మైదాన ప్రాంత గిరిజనులుగా మనకు లంబాడ ఇటు కనిపిస్తుంది. ఓకే. మరి ఎవరికి ఇచ్చిండు? ఆదివాసులకు ఇవ్వలే, ఒకటి ఇచ్చిండు. అంటే ఎస్టీల మొత్తం ప్రాతినిధ్యం ఎంత? 1%. 10% పైగా ఉన్న వాళ్ళకు ఒకటి, 20% ఉన్న వాళ్ళకు ఒకటి. ఇకపోతే 50% ఉన్న వాళ్ళకి ఎన్ని? ఒక 3 ఇచ్చాడు. 50% ఉన్న వాళ్ళకి ఎన్ని ఇచ్చిండు? 3 ఇచ్చేసాడు. ఒకటి మనకు శ్రీనివాస్ గౌడ్, లేదా మనకు కమలాకర్, లేదా భర్తరపై నాటికి ఈటల రాజేందర్. 3. ఒక మైనార్టీ. మొత్తం ఎన్ని? 90% వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. 18లో 90% వర్గాలకు మినిమం 16 రావాలి కదా. 16 రావాలి కదా. వచ్చిన ఎన్ని? 6. వచ్చిన ఎన్ని? 6. మరి మిగిలిపోయింది ఎవరికి? వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళలో మీ అందరు తెలుసు, కేసీఆర్ కుటుంబమే 3. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్. వాళ్ళ కులం నుంచి ఒకరు. ముందు పరిపాలనలో జూపల్లి ఉంటాడు, ఆయన తీసేస్తే ఎర్రబల్లి వస్తాడు. సంఖ్య తగ్గించలేదు బ్రదర్. ముందు పరిపాలనలో జూపల్లి ఉంటాడు, ఉన్నాడా లేదా? కొల్లాపూర్. ఆయనను ఏ కారణం వల్ల తీసేసినా మళ్ళీ అది ఉండాలి, ఆ ప్రాతినిధ్యం ఉండాలి కాబట్టి మళ్ళీ ఎర్రబల్లి వస్తాడు. అంటే 4 మొదటి నుంచి ఉంటాయి. ఇక రెడ్ల సంఖ్య ఏంటిది? రెడ్లు ఎంతమంది ఉన్నారు? కేసీఆర్ పట్నం మహేందర్ రెడ్డిని తీసుకోక ముందే 6 ఉన్నారు. ఒక కులం నుంచి ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. ఒక కులం నుంచి 6 ఉండంగా కూడా కొంతకాలం కోసమైనా ఎన్నికలకు ముందు మళ్ళీ పట్నం మహేందర్ రెడ్డిని తీసుకున్నాడు. ఒక కులానికి ఎంత ఇచ్చిండు? 7. ఆయన కులానికి ఎన్ని తీసుకున్నాడు? 4. కమ్ములకి ఏమి ఇచ్చిండు? 1. అంటే 10% లేని వర్గాలు 11 మంది, 12 మంది. 90% సంబంధించిన మన వాళ్ళు 6. నేను రాశాను కదా, మన త్యాగాలు మనకు మేలు చేసేనా అనేది రాశాను కదా. చేయలేదు కదా. మన త్యాగాలు మనకు మేలు చేశానంటే చేయలేదు కదా. సెంటిమెంట్కు మనం కొట్టుకెళ్ళాం కదా. తెలంగాణ దొరలేలబోతుందనే విషయం చెప్పాను కదా. ఏలడం గ్యారెంటీ అయిపోయింది కదా. మనం అప్రమత్తం లేకపోతే వచ్చే ప్రమాదమే తప్ప అప్రమత్తంగా ఉంటే ఇంత రాదు అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నాను. నేను ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది, ఇప్పుడు 12 మంది ఉన్నారు, ఇంకా 6 ఖాళీ ఉన్నది. ఈ 12 మందిలో మన ప్రాతినిధ్యం ఎంత ఉన్నది? ఎస్సీలు మాలలు ఒకరు, మాదిగలు ఒకరు ఉన్నారు అనుకుందాం, 2. ఒక ఎస్సీ నుంచి మన ఆదివాసీ బిడ్డ ఉన్నది అనుకుందాం, 3. ఓకే. మైనార్టీ లేడు. మిగిలిన ఎవరు ఉన్నారు? 2 బీసీ. ఒకరు పొన్నం, ఇంకొకరు కొండ సురేఖ, 2. మొత్తం 90% ప్రాతినిధ్యం ఎంత? 5కు వచ్చింది. మన 90% ప్రాతినిధ్యం 5కు వచ్చింది. 9% లేని వాళ్ళది 7 ఉన్నారు. ఆ 7లో 4 రెడ్లే కదా. 7లో 4 రెడ్లే కదా. ముఖ్యమంత్రి రెడ్డి, ఒక నల్గొండ జిల్లాలో 2, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకోరు ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 7లో 4 వాళ్ళే. ఇంకా వాళ్ళు పంచుకున్నారు మళ్ళా. ఏది? కమ్ముల కోటి, బ్రాహ్మణుల కోటి, వెలమల కోటి. కమ్మల కోటి, వెలమల కోటి, బ్రాహ్మణుల కోటి. 3, 4 ఎన్ని అయినాయి? 7. 12లో 7 వీళ్ళే తీసుకున్నారు కదా.
ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో నిజంగా మనందరం కలిసి గౌరవ కీర్తిశేషులు మన అమరులు ముత్యాల సత్యనారాయణ గారి ఆత్మ ఎప్పుడైనా అరే సంతృప్తిగా ఉండాలనుకుంటే, ఉన్నదో లేదో తర్వాత ఆత్మ, మనం అందరం కమ్యూనిస్టులో మార్క్సిస్టులో వచ్చిన వాళ్ళం కాబట్టి అక్కడ నవ్వుకుంటుంది. కానీ ఆయన ఎక్కడున్నా కొంత సంతోషించాలనుకుంటే ఈ తెలంగాణలో మన పేద వర్గాల రాజ్యాన్ని మాత్రం తీసుకురావాలి. ఓకే, అణగారిన వర్గాల బిడ్డగా నేను కండువ మార్చుకోకపోవడానికి కారణంలో అదొకటి. ఏ పార్టీలో చేరినా నాకు అవకాశాలు వస్తాయి. ఓకే, మన అందరికీ బలహీన వర్గాల నేత ఎంఆర్పిఎస్ సంబంధించిన ఎంఆర్పిఎస్ రాకముందు మన బీసీలందరికీ నేత, పేద వర్గాలందరికీ నేత కృష్ణన్న అనేవాళ్ళు బయట డెమోక్రట్గా. సరే, విప్లవోద్యమం అది పక్కకు పెడితే మన ఒక సెంటర్ పాయింట్గా ఎంఆర్పిఎస్ రాకముందు ఆర్ కృష్ణన్ అంటేనే మన బీసీలకు పేదలందరికీ ఒక నేత. మరి ఆయన మనసు మార్చుకొని నేను చేసినంత కాలం చేశాను, కొన్ని నేను పార్టీలు చేరితే నాకు అవకాశం వస్తుంది కదా అంటే టీడీపీలో చేరి అన్న 2014లో ఎమ్మెల్యే కాలేదా? 2018కి వచ్చినప్పటికి మళ్ళీ కాంగ్రెస్లో చేరి మిర్యాలగూడలో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ఓడిపోలేదా? ఆ తర్వాత వైసీపీలో చేరి రాజ్యసభలో తీసుకోలేదా? మళ్ళీ దానికి రాజీనామా చేసి మళ్ళీ బీజేపీలో చేరి రాజ్యసభ కాలేదా? తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు కదా. కానీ నాకు ఒక ఆశయం ఉన్నది, ఏనాడైనా ఈ తెలంగాణలో సామాజిక తెలంగాణ వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఓకే, అది ఒకరి వల్ల కాదు, అందరి వల్ల సాధ్యమవుతుంది. అది ఒకరి వల్ల కాదు, అందరి వల్ల సాధ్యమవుతుంది. అందరు కలిసి సాధ్యమవుతుంది. వర్గీకరణ సాధించడం ఒక్కటే కాదు, పేదల రాజ్యాన్ని స్థాపించడం కూడా, సామాజిక తెలంగాణ సాధించడం కూడా నా మనసులో కొంత ఉన్నది. కాబట్టినే ఆనాడు నుంచి నా వంతు పాత్ర పోషించుకుంటూ వస్తున్నాను నేను. ఇక పోతే ఒకరి పట్ల ఒకరు ఎట్లుండాలో ఇంకొక విషయాన్ని గుర్తు చేసి నేను ముగిస్తాను. ఒక చిన్న విషయమే మీ అన్నగా చెప్తున్నా. 2004 టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పొత్తున్నది. 2004 టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పొత్తున్నది. గెలిచిన తర్వాత రాజశేఖర్ గారు ప్రభుత్వంలో టీఆర్ఎస్ వాళ్ళు కూడా మంత్రులు ఉన్నారు. ఏమన్నా టీఆర్ఎస్ వాళ్ళు కూడా మంత్రులు ఉన్నారు. టీఆర్ఎస్ ఎన్ని కోరుకున్నది? ఆరు కోరుకున్నది, 6 ఇచ్చాడు రాజశేఖర్ గారు, 6 ఇచ్చారు. 6లో ఒక్క బీసీ లేడు. మరి అప్పుడు దళితులు ఉన్నారు, ఒక మాల ఒక మాదిగ ఉన్నారు. 6లో ఒక మాల ఉన్నారు, మాదిగ ఉన్నాడు. విజయరామారావు మాల, విజయరామారావు గన్పూర్ నుంచి గెలిచిండు మాల. వికారాబాద్ నుంచి చంద్రశేఖర్ మాదిగ. అంటే చూస్తే దళితుల్లో 2 ఉన్నారు కదా. కానీ నేను వాళ్ళిద్దరితో పరిమితం, వాళ్ళిద్దరిని చూసి నేను సంతోషించలే. 6 కోరుకున్న దాంట్లో 50% నా బీసీలు ఉండాలి కదా, మరి అందులో 3 ఉండాలి, ఒక్కరెందుకు లేరు అని చెప్పి నేను తెలంగాణ మొత్తం ప్రచారం చేసుకుంటూ వచ్చాయి. ఒక్కరెందుకు లేరు బీసీలు అని చెప్పి. ఆ సమయానికి 3 బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ సమయానికి 3 బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ అన్న, సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్ అన్న, ముదోల్ నుంచి నారాయణరావు పటేల్, 3 ఉన్నారు. 6 కోరుకున్నది కేసీఆర్, 6లో 3 వీళ్ళకి రావాలి, 1 రాలే. మరి 2 మాలామాదిగలు పోయినాక 4 ఎవరికి పోయినాయి? రెడ్లు వెలమలు బ్రాహ్మణులు పంచుకున్నారు. రెడ్లు వెలమలు బ్రాహ్మణులు పంచుకున్నారు. సంతోషి రెడ్డి, నాయన నరసింహారెడ్డి మంత్రులైండ్రు. ఎమ్మెల్యే కానీ హరీష్ రావు మంత్రి అయిండు. ఓకే, కెప్టెన్ లక్ష్మీకాంతరావు మంత్రి అయిపోయిండు. అంటే 6 తీసుకొని 2 మాలామాదిగలకి ఇచ్చి మరి 4 ఓసీలు తీసుకుంటే ఒక దళిత బిడ్డగా, అణగారిన వర్గాల బిడ్డగా మా బీసీలకు ఎందుకు రాలేదని చెప్పి 3 ఉన్నారు కదా, 3లో ఒక్కరికి ఎందుకు రాలేదని చెప్పి నేను తెలంగాణ మొత్తం ప్రచారం చేసుకుంటూ పోయినా. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఈటల రాజేందర్ అన్న మంత్రి అయిపోయిండు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మన పద్మారావు గౌడ్ అన్న డిప్యూటీ స్పీకర్ అయిపోయాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, మనలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన అందరం కలిసి కొట్లాడదాము. ఆ చైతన్యం ఉంటే ఇప్పుడున్న కళాకారులందరూ మళ్ళీ జారిపోకుండా ఉండగలిగితే, అణగారిన వర్గాల బిడ్డలందరూ ఇదే తాటి మీద యుద్ధంలో చేయగలిగితే వచ్చేది సామాజిక తెలంగాణ రాజ్యం వస్తుంది. 9% 10% ఉన్న వాళ్ళను అధికారం నుంచి తీసేయడం పెద్ద సమస్య ఎట్లా అవుతుంది? మన చైతన్యం పెరిగితే, మన ఐక్యత పెరిగితే. 9-10% ఉండబడి ఈ వర్గాలకు సంబంధించిన ఆధిపత్యాన్ని తొలగించకపోతే అసలు మనం ఎట్లా బతుకుతాం? మన పెద్ద ఆయన కోరుకునేది ఏంది? మన ఆత్మగౌరవానే కదా. అణగారిన వర్గాల బిడ్డల బతుకులు మారాలనే కదా. మన ఆత్మగౌరవం నిలబడుతుందా? మనకు భద్రత ఉంటుందా? విమలక్కను జైలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నన్ను ఎందుకు జైల్లో పెట్టాల్సి వచ్చింది? అణగారిన వర్గాల బిడ్డలు ఎందుకు ఇబ్బందులు పెట్టిండు కేసీఆర్? రాజ్యం వాళ్ళ చేతిలో ఉన్నది. ఇప్పుడు రాజ్యం పటేళ్ల చేతికి వచ్చేసింది. మన బతుకులు మారాలంటే రాజ్యం వాళ్ళ చేతి నుంచి మన చేతికి తీసుకోవాల్సిందే కదా.
ఎప్పటికైనా ఈ తెలంగాణలో అట్టడుగు బలహీన వర్గాల రాజ్యాన్ని, దళితులు, బీసీలు, గిరిజనులు, మైనార్టీలు, అన్ని కులాల్లో పేదలు కలిసే రాజ్యాన్ని స్థాపించడం కోసం మనం మునుముందు పోరాటం చేయడమే పెద్దానికి ఇచ్చే నివాళి. దానికి నేను కట్టుబడి నా ప్రయాణం కొనసాగుతున్న విషయం కూడా మర్చిపోదని గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.